హలో గైస్, ఈరోజు అయితే మన వీడియో ఏంటంటే మన బొంపెల్లి పోషమ్మ కాడికి అయితే వెళ్తున్నాం. సో ఈరోజు అయితే మన మొత్తం ఫ్యామిలీ లాగే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను అక్కడ ఎట్లుంది వెదర్ అని చెప్పేసి. ఫుల్ అయితే వర్షం పడుతుంది. ఇవాళ కొంచెం వర్షం అయితే తక్కువనే ఉంది. ఇక లడ్డు కూడా అక్కడికి వేస్తాడు. చూద్దాం ఇక అడిగి పోయినాక ఎట్లుంటుందో. ఇక్కడ మన ఊరు నుంచి వెళ్ళి మన బొంపెల్లి పోషమ్మ టెంపుల్ దగ్గరికి పోవాలంటే మనకైతే మధ్యలో గేట్ అయితే ఉంటుంది. ఈ గేట్కి సంబంధించి కూడా మీకు వీడియోస్ అయితే పెట్టేసిన మన ఛానల్లో. ఈ మన గేట్ పడిందంటే ఒక 1 hour 2 hours అయితే అట్లా వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. ఈరోజు మనకి ఏందో మనం పోషమ్మ దగ్గరికి వెళ్తున్నాం అనే అదృష్టం కొద్ది అయితే మనకు గేట్ అయితే తీసి ఉంది. మేమైతే తొందరగా అయితే గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడ చూడండి వర్క్ అయితే ఇంతవరకు అయితే నడుస్తుంది. ఇంకా ఆల్రెడీ పైన ట్రాక్ పైన అయితే మొత్తం ఆ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేసేసారు. ఇక సైడ్లకి అయితే అవి కట్టాల్సి ఉంది. ఇక అవి అయితే మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇంకా టైం పడుతుంది అనుకుంటా. ఇక మనమైతే గేట్ దాటేసి అయితే మనం వెళ్ళిపోయినాం. గేట్ దాటినాక ఇక టైం అయితే కొంచెం సేఫ్ అయిపోయింది. ఇంకా ముందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తాయి ఇంకేమేమి ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడైతే మనం రైల్వే ట్రాక్ అయితే చూడండి కంప్లీట్ అయింది. చెప్పు ఎటుపోతాను చెప్పు చెప్పురా. బొంపెల్లి పోషమ్మ కాడికి మరి చెప్పు. పోనీ లడ్డు ఇక్కడ మన టెంపుల్ కాడికి అయితే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే మేమైతే ఇక్కడికి రెగ్యులర్గా అంటే ప్రతి ఇయర్ అయితే వస్తాం. ఇక మొన్న నుంచి అయితే చాలా వర్షాలు పడ్డాయి కాబట్టి అయితే కొంచెం లేట్ అయిపోయింది. ఈ టెంపుల్ దగ్గరికి రావాలంటే గుట్ట పైనకి అయితే రావాలి. ఇక ఒకప్పుడైతే ఈ మెట్లు అయితే లేవు, ఇప్పుడైతే రీసెంట్గా మెట్లు అయితే కట్టారు. ఇక పైనకి ఎక్కడానికి అయితే కొంచెం ఈజీగానే అవుతుంది. ఇక పైనకి ఎక్కిన తర్వాత అయితే మనకు ఈ చుట్టూ బండలు ఉన్నాయి కదా, ఈ బండల మధ్యలో అయితే మనకు పోషమ్మ గుడి అయితే దేవుడు అయితే ఉంటుంది. మనం ఫస్ట్ పోయిన తర్వాతనైతే ఇక నేను మా ఫ్యామిలీ అయితే పైనకి అయితే వెళ్ళిపోయినాం. పోయే గ్యాప్లో అయితే మాకు ఇక్కడ ఒక పాము అయితే కనిపించింది గుట్ట పైన. ఇదైతే అటు ఇటు చూసి డైరెక్ట్ నేను వీడియో తీయడానికి పోతే నా దగ్గరికి ఉరికొస్తుంది. ఇక ఇది చూసేసి
మనం డైరెక్ట్ గుడి దగ్గరికి అయితే పోయినాం, టెంపుల్ దగ్గరికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ బండల నుంచి అయితే వాటర్ అయితే వస్తున్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకే తెలియదు. ఇక వర్షం నీళ్ళు కావచ్చు అని చెప్పేసి అనుకొని అయితే దీని చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేస్తున్నాం. ఇక ప్రదక్షిణాలు చేయాలంటే ఇది బండల చుట్టూ అయితే తిరగాలి, ఎందుకంటే దేవుడి లోపల ఉంది కాబట్టి. ఇక్కడ ఒకప్పుడు అయితే మొత్తం చాలా దగ్గర అంటే ఈ సిమెంట్ వేసి ఇది కట్ట ముందుకైతే కొంచెం ఇబ్బందిగా ఉండే ఎవరైనా తిరగాలంటే. ఇప్పుడైతే సిమెంట్ వేసి అయితే కట్టేసారు, ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా వాళ్ళని పట్టుకొని అయితే ప్రదక్షిణాలు చేయాలి. ఇక ఎందుకంటే కింద పడిపోతే డైరెక్ట్ గుట్ట కిందికి వెళ్ళిపోలేదు. ఇక మనమైతే మొత్తం చుట్టూ అయితే తిరిగేసి లోపలికి అయితే వెళ్ళాం. లోపలికి వెళ్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. లోపల మనం దేవుని దగ్గర కూడా నిల్చోవాలంటే ఆ ఛాన్స్ అయితే ఉండదు, ఎందుకంటే లోపల ఉంటుంది దేవుడు. ఇక మనమైతే ఇక్కడికి వచ్చేసి దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇక మనకి ఏంటంటే ఇక్కడ మాకు వచ్చిన ఫార్మాలిటీస్ ఏంటంటే ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి ఇట్లా ఏమన్నా జలుబు దగ్గు అట్లా ఉంటే ఇక పోవడానికి అయితే ఇక్కడ మేమైతే ఇట్లా పడుకొని అయితే బోరుతాం. మొత్తం గుట్టపై నుంచి వెళ్ళి మన వ్యూ వెదర్ చూసినట్టయితే మస్తు అయితే సూపర్ ఉంది. కానీ వర్షం వచ్చేటైతే కనిపిస్తుంది, కానీ ఇక చూడాలి పోయేలోపు వర్షం వస్తుందా ఎట్లుంటుంది అని చెప్పేసి. ఇక మేమైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, కిందికి వెళ్దాం. సో ఫైనల్ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మనం అయితే కిందికి అయితే పోతున్నాం. ఇదైతే మన కిందికి మెట్లు చూడండి, ఇవైతే కొత్తగానైతే కట్టిరు, అంటే ఇలా మొత్తం బండ వెక్కి నడుచుకుంటూ పోవడానికి చెప్పేసి ఇప్పుడైతే మెట్లు కట్టిరు కొత్తగా. ఇదైతే మంచి పని చేసిరు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకోటి ఇక్కడ జారుడు బండి ఉంటుంది మనకు. ఈ టెంపుల్కి సంబంధించి అయితే ఫుల్ అయితే మీకు మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన, ఎవరైనా చూడాలి ఉంటే వెళ్ళైతే చూడండి. ఇంకా లొకేషన్ చూస్తే మాత్రం వర్షం వచ్చినట్టయితే ఏం కనిపించలేదు, ఎందుకంటే ఎన్ని రోజులు అయితే వర్షం వస్తుందని చెప్పేసి అయితే ఆగినాం. ఇప్పుడైతే ఓకే ఉంది, కానీ ఏమో చెప్పలేం, సాయంత్రం వరకైనా వర్షం రావచ్చు. చూద్దాం. ఇంకా మనం మన ఫ్యామిలీ మొత్తం అయితే చూపిస్తాం మీకు. సో ఇదైతే జారుడు బండ, జారుతారు మనోళ్ళు చిన్నోళ్ళు. ఎట్లుందిరా? ఇదైతే మనం బొంపెల్లి జారుడు బండ పోషమ్మ టెంపుల్ అని అయితే మనం చెప్తాం. ఇక్కడ జారుడు బండ అంటే ఇక్కడ మీరు చూడవచ్చు, బండ మీదకి వెళ్ళైతే జారుతూ ఉంటారు. అంటే ఇక మేము కూడా మా ఫ్యామిలీతో వెళ్ళినాం కాబట్టి మేము కూడా పైన కొంచెం జారినాం. చాలాసేపు అయితే ఎంజాయ్ చేసి అయితే మేము రిటర్న్ అయితే వచ్చేసినాం. ఇక మనలో అయితే మొత్తం జారుతూ ఉంటారు. మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఇన్స్టాలో కూడా రాజు బ్లాగ్స్ పేజ్ని కూడా ఫాలో చేసుకోండి. ఇక్కడ మనం ఇక మొత్తం వీడియోని సేవ్ చేయండి.